కావలి పట్టణంలో కలుగోలమ్మ తిరునాళ్లలో భాగంగా మంగళవారం రాత్రి స్నేహ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్నేహ యూత్ సభ్యులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ దేవత కలుగోల సాంబవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు. మోడీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి ఆశీస్సులతో కావలి కనకపట్నం కాబోతుందని తెలిపారు. కావలి నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారన్న నమ్మకంతో చంద్రబాబు అడిగిన వనరులు అన్నీ సమకూరుస్తున్నారని అన్నారు. మీరు వేసిన ఓటు వృధా కాకుండా మంచి పాలన అందిస్తానని, కావలిని కాపు కాస్తానని తెలిపారు. ఉత్సవాల సమయంలో ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు వినోదాన్ని అందిస్తున్న స్నేహ యూత్ ను ఎమ్మెల్యే అభినందించారు. గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణంటే జనం గుండె నిండా ఎత్తు రాయదనా జెండా పల్లెల పేదల కయ్యిందు వండగండ వీధల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ వీధల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణంటే జనం గుండె నిండా మరి పుష్ప దొరికింటే వాళ్ళు కాదు కొత్తగా ఒక ప్లేస్ కంప్లీట్ చేస్తారా? Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow.
మీ చిరునవ్వులు చూస్తుంటే సంక్రాంతి అంతా అంత ఆనందంగా జరిగినట్టు అనిపిస్తుంది. నిజంగా చాలా సంతోషం. బాధలన్నీ మర్చిపోయి ఈ రోజున స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఇంతటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయాలి, మన కళ్ళల్లో చిరునవ్వులు చూడాలని వారు ఈ రోజున ఇంత పెద్ద ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించిన స్నేహయుత్ మా కుమారుని, వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ కుమారుని, ఆ తల్లి పద్మమ్మని అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 2025 సంవత్సరం మనందరి జీవితాల్లో ఒక కొత్త మలుపు తెచ్చే సంవత్సరంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావలి ఎనలేని అభివృద్ధికి దారి తీయాలని, మోడీ గారి ఆశీస్సులతో కావలి ఎనలేని అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కావలి చిరు వ్యాపారస్తులకే కాదు, పేద పొరుగు బలహీన వర్గాలు జీవించడమే కాదు, కావలి కొన్ని కోట్ల ఇండస్ట్రీకి నాంది పలకబోతుంది. మన బిడ్డలందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి. దానికి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని మనం మర్చిపోవద్దు. ఈ రోజు ఆయన ఆశీస్సులు, ఆయన నాకిచ్చిన వరం మీ అందరికీ సేవ చేసే భాగ్యం, మీ అందరికీ ఈ కావలి అభివృద్ధికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున కావలి అభివృద్ధిని ఈ రాష్ట్ర చరిత్రలో స్పీడ్గా అభివృద్ధి చెందేదానికి నాంది పలికాడని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే BPCL కంపెనీ ఈ రోజు మనందరికీ ఒక వరం. ఎప్పుడో కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు కావలి కనకపట్నం అవుతుందని. ఈ రోజు కావలి దానికి అతి తొందరలోనే కనకపట్నం కాబోతుందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటున్నానంటే ఈ రోజు రామాయపట్నం పరిధిలో 1,25,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టే కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఇవన్నీ వస్తే మన కావలిలో చదువుకున్న ITI కాడి నుంచి 10th దగ్గర నుంచి పాలిటెక్నిక్ కాడి నుంచి ఇంజనీరింగ్ చదివిన ప్రతి బిడ్డకి ఉద్యోగం తెప్పించే బాధ్యత నేను తీసుకుని మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించడానికి నాంది పలికే. అందుకనే 2025 సంవత్సరం కావలి సువర్ణాక్షరాల్లో మిగిలిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే సంక్రాంతి ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభమైంది. కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడతా. మనుషులకి 24 గంటలుంటే 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలుంటుంది. దేవతల కాడికి వచ్చేళ్ళకే ఒక రాత్రి అంటే 6 నెలలు, పగలంటే ఒక 6 నెలలు. దేవతలందరూ కూడా రాత్రి పూట నిద్రపోయే టయాన్ని దక్షిణాయనం అని, పొగలు మేల్కొనే టయాన్ని ఉత్తరాయణం అని ఈ రోజునే దేవతలు మేల్కొంటున్నారు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా గుడులను దర్శించిన, దేవుళ్ళను దర్శించిన, మేల్కొన్నప్పుడు యొక్క వ్యక్తుల యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో దేవుని యొక్క ఆశీస్సులు కూడా మనకు అందరికీ ఉంటాయని ఈ మకర సంక్రాంతి నాడు అందరిని కూడా దేవుణ్ణి దర్శించుకోమని, అదేవిధంగా మన పితృదేవతలైనటువంటి వాళ్ళు ఆకాశంలో ఉంటారు, స్వర్గంలో ఉంటారు. వాళ్ళు కూడా ఈ రోజున మనల్ని దీవించుతారు. కాబట్టి ఈ సంక్రాంతి రాజు మన తల్లిదండ్రులకి, తాతలకి, ముత్తాతలకి ఈ రోజు మనం అందరం కూడా పిండ ప్రదానం చేయటం, వాళ్ళ సమాధులను దర్శించడం జరుగుతుంది. అటువంటి పవిత్రమైన రోజు సంవత్సరానికి ఒకటే వస్తుంది. అది ఉత్తరాయణ పుణ్యకాలం, అదే ఈ సంక్రాంతి. ఆ సంక్రాంతి నాడు ఈ రోజు మనం దేవాలయాలను ఎలా సందర్శించామో రేపటి రోజున మనకు అన్నం పెట్టే
ఆహారాన్ని అందిస్తే నిరంతరం పాలిచ్చి అన్ని రకాలుగా గతంలో మనకి ఆహారం ఇచ్చిన జంతువులు కూడా పూజించాలి. కాబట్టి రేపటి కనుమ రోజు మనందరూ కూడా పశుపక్షాదుల్ని, అది కాకులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, వాటిని కూడా పూజిస్తే వాటి వల్ల మనం బతుకుతున్నాము. కాబట్టి కనుమ రోజున మనం జంతువులన్నిటినీ కూడా ప్రేమిద్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహాయుత వారికి ఓకే అన్నా, థ్యాంక్స్ అన్నా. దయచేసి లేడీస్